ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుఫానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత 3 దశాబ్దాల్లో ప్రకృతి విపత్తుల బారిన పడిన దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. 1995 నుంచి 2024 వరకు చోటు చేసుకున్న 430 ప్రకృతి విపత్తుల్లో 80,000 మంది మరణించారు. సుమారు 130 కోట్ల మంది ప్రభావితమయ్యారు. అంతేకాదు $170 బిలియన్ నష్టం వాటిల్లినట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ నష్టం 1998 గుజరాత్ తుఫాన్లు, 1999లో ఒడిశాలో సూపర్ తుఫాన్, 2013 ఉత్తరాఖండ్ వరదలు సహా కరువు, హీట్ వేవ్స్ వల్ల సంభవించినవిగా సదరు నివేదిక తెలిపింది. వాతావరణ మార్పులు భారత్లో అభివృద్ధి, జీవనోపాధికి పెను ముప్పుగా మారినట్లు సదరు నివేదిక పేర్కొంది. ప్రకృతి విపత్తులు ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నట్లు వివరించింది. 2024లో భారత్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో తీవ్రంగా నష్టం జరిగినట్లు పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని సదరు నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1995 నుంచి 2024 మధ్య 9,700 కంటే ఎక్కువ తీవ్రమైన ప్రకృతి విపత్తులు సంభవించినట్లు సదరు నివేదిక తెలిపింది. దాదాపు 8.3 లక్షలకు పైగా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. 5.7 బిలియన్ల మందిని ప్రభావితం చేసినట్లు వివరించింది. దాదాపు $4.5 ట్రిలియన్ ఆర్థిక నష్టాన్ని కలిగించాయని జర్మన్ వాచ్ తెలిపింది. గత 3 దశాబ్దాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులకు డొమినికా దేశం అత్యంత ప్రభావితమైనట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్, హైతీ, కెనడా, ఫిలిప్పీన్స్, నికరాగ్వా, భారత్, బహమాస్ ఉన్నాయి. ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుఫాన్ల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి సృష్టించిన విధ్వంసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైనట్లు జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది కదా, దీనికి సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? సునీత, ఏదైతే చూసుకుంటే సడన్ గా ప్రకృతి విపత్తులు ఒకేసారిగా ఎలాంటి క్లైమేట్ సూచనలు లేకుండా కూడా ఇప్పటికే అవి రావడం కూడా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల ఆస్తి నష్టం కానీ, కొన్ని ప్రాంతాల ప్రాణ నష్టం కానీ ఇప్పటికే తీవ్రంగా వెల్లడించిందని కూడా ఇప్పటికే అధికారులు అధికారికంగా వెల్లడించారు. మరోవైపు చూసుకుంటే ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని కుదేస్తున్నాయంటూ కూడా, సంక్షోభంలో ఉన్నదంటూ కూడా ఇప్పటికే నివేదికలు కూడా తెలిపాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రంగా పెరిగిపోతుంది. అంటే రోజు రోజుకి అటు మానవ తప్పిదాల వల్ల, అటు ప్రకృతి వల్ల ఇప్పటికే రోజు రోజుకు మార్పులు కూడా తీవ్రతగా పెరుగుతున్నాయి. అకస్మాత్తుగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి. వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా సగటు 1.5 సెల్సియస్ డిగ్రీ పైగా కూడా నివేదికలు కూడా ప్రధానంగా తెలిపారు.
ప్రధానంగా చూసుకుంటే ఇటీవల దక్షిణ ఆసియా, యూరోప్, అమెరికాలో కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా కూడా ప్రాణ నష్టాలు కూడా కలిగించాయంటూ కూడా ఏదైతే ఈ విడుదల చేసిన నివేదికలో కూడా పేర్కొన్నారు. ఇండోనేషియా, అటు జపాన్, ఇటు టర్కీ దేశాల్లో కూడా భూకంపాలు రావడం, అటు ల్యాండ్ స్లైడ్ రావడం, వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోవడం, అటు ఆస్తి నష్టం కావడం, అటు మరియు వాహనాలు నష్టం కావడం, మరియు రోడ్లు కూడా ధ్వంసం కావడం, ఇలాంటి అనేకమైన మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అటు ఆఫ్రికా ఖండంలో కూడా కొన్ని దేశాల్లో కూడా తీవ్ర ఎండలతో కరువు పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఏదైతే ప్రకృతి విపత్తులో మన భారతదేశం 9వ స్థానంలో ఉన్నదంటూ కూడా నివేదికలో వెల్లడించారు. అటు ఆస్ట్రేలియా, కెనడా ఇక్కడ కూడా ఎక్కువ కారుచిచ్చులు అంటే అగ్ని ప్రమాదాలు, లక్షల హెక్టార్ల అడవులను కూడా అడవులు కాలడం కానీ, అటు బూడిద కూడా అడవులు కాలి పూర్తిగా బూడిద కూడా మయం కూడా కావడం కూడా జరిగింది. వాతావరణ మార్పుల కారణంగా వలసలు కూడా ఇప్పటికే ప్రజలు వేరే దేశాలకు వలసలు కూడా పోవడము, అటు ఆహార కొరత ఉండడము, అటు నీటి కొరత ఉండడం, అటు నీటి సమస్యలు కూడా ఉండడము, అటు జీవన శైలి కూడా మార్పులు రావడం జరగడం, ఇలాంటి అనేకమైన మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా ఆ వాతావరణ మార్పులపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంకా రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే మార్పులు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఆ నివేదికలో కూడా వెల్లడించడం జరిగింది. అటు చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, పేద ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశాలు కూడా దీనికి ఉన్నాయంటూ కూడా తెలిపారు. అటు ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు $100 బిలియన్ల నష్టం జరుగుతుందన్నట్టు కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. పేద దేశాలకు విపత్తు ఎదుర్కోవడానికి తగిన మౌలిక వసతులు లేవు, అటు సదుపాయాలు లేవు, హెచ్చరికలు కూడా లేవు. వారికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్రలోభానికి కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తెలిపారు. ప్రభుత్వాలు, గ్లోబల్ సంస్థలు విపత్తు నిర్వహణపై కొత్త విధానాలు అమలు చేయాలి, దీనిపైన ప్రజల్లోకి అవగాహన పెంచాలి, అప్పుడు కానీ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయంటూ కూడా తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ పునర్నిర్మాణం, శక్తి వనరులపై కూడా పెట్టుబడి పెంచాలి, దానిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి, చెట్టు నాటడం, అడవుల సంరక్షణ, వాతావరణ సమతుల్యత కీలక ఇలాంటి అంశాలపైన అందరికీ కూడా అంటే ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఇలాంటి మార్పులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయంటూ కూడా నిపుణులు కూడా తెలిపారు. నివేదికలో కూడా స్పష్టంగా ఇదే కూడా తెలియజేశారు. తక్షణమే ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల దగ్గరికి ఆ ప్రజలను సోషల్ అవేర్నెస్ తీసుకురావాలంటూ కూడా ఆ భవిష్యత్తుకు, భావితరాలకు ఈ ప్రకృతి ఎంతో అవసరమైంది కాబట్టి ఇలాంటి ప్రకృతి విపత్తులు రాకుండా ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ గా, అటు టెక్నాలజీగా కొంచెం మెరుగైన సాంకేతికమైన సమాచారం కూడా ప్రజలకు అందిస్తే ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే నివేదికలో కూడా వాళ్ళు పొందుపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ప్రకృతి మనసులో మార్పు మన చేతిలో ఉంది అంటూ కూడా ఇప్పటికే నివేదికలో స్పష్టంగా క్లియర్ గా చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా అవేర్నెస్ చేసి అన్ని కోణాల్లో కూడా పరిశీలించి కూడా ఎక్కడెక్కడైతే ల్యాండ్ స్లైడ్ కానీ, భూకంపాలు కానీ, వరద నీరు రావడం కానీ ఇలాంటి ముందస్తుగానే హెచ్చరించాలి. ఇలాంటివి కూడా రాకుండా ఉండడానికి కూడా ఏదైతే శాస్త్రవేత్తలు కూడా దానిపైన పనిచేయాలి, ప్రజల్లో కూడా అవగాహన పెంచాలంటూ కూడా ఇప్పటికే నివేదికల్లో తెలిపారు. సునీత. Right, Arvind. Thank you.